మీరు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినప్పుడు అది ఫ్రీ మనీలా అనిపిస్తుంది. కానీ బ్యాంక్‌కి అది గోల్డ్ మైన్. మీరు లేట్‌గా రియలైజ్ అవుతారు. అప్పటికే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. లెట్స్ సే 50,000 బిల్‌కి మినిమమ్ పేమెంట్ చేస్తే మీరు ఆల్మోస్ట్ డబుల్ పే చేస్తారు. ఇది ఎలా జరుగుతుందో అండ్ ఎలా ఎస్కేప్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. బ్యాంక్ ఏం చేస్తుందో తెలుసా? మీ పేమెంట్‌ని ఈజీగా కనిపించేలా చేస్తుంది. మినిమమ్ డ్యూ చిన్న అమౌంట్ అది చూసి మనం సేఫ్ అని ఫీల్ అవుతాం. ఇది పే చేస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ మిగతా అమౌంట్ మీద ఇంట్రెస్ట్ సైలెంట్‌గా యాడ్ అవుతుంది. 36-42% వరకు. ఇది పర్సనల్ లోన్ అండ్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కంటే చాలా ఎక్కువ. ఇండియాలో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. 50,000 బిల్ ఉంది అనుకోండి. మీరు మినిమమ్ పేమెంట్ మాత్రమే చేస్తే మంత్స్‌గా ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతుంది. లాస్ట్‌కి మీరు 1,00,000 నుంచి 1,20,000 వరకు పే చేస్తారు. అది కూడా ఈఎంఐ ఎక్స్ట్రా కాకుండా. ఇదే క్రెడిట్ కార్డ్ ట్రాప్. కానీ ఇదొకటే కాదు. ఇలాంటి హిడెన్ ట్రాప్స్ ఇంకా ఉన్నాయి. మీరు ప్రాబబ్లీ ఎప్పుడూ నోటీస్ చేయలేదు. మినిమమ్ పేమెంట్ అనేది బిగ్గెస్ట్ ఇల్యూషన్. చిన్న అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది. కానీ డెట్ కంప్లీట్‌గా క్లియర్ అవ్వదు. ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది. నెవర్ మినిమమ్ అమౌంట్ పే చేయకండి. రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ వస్తుంది, పాయింట్స్ వస్తాయి అని మనం ఎక్కువ స్పెండ్ చేస్తాం. కానీ రియాలిటీ ఏంటంటే మీరు సేవ్ చేసిన క్యాష్ బ్యాక్ కన్నా స్పెండ్ చేసిన అమౌంట్స్ ఆల్వేస్ ఎక్కువ. రివార్డ్స్ కోసం స్పెండింగ్‌ని జస్టిఫై చేయకండి. ఈఎంఐ మంత్లీ స్మాల్ పేమెంట్స్ అని అట్రాక్టివ్‌గా ఉంటుంది. కానీ ప్రాసెసింగ్ ఫీ, హిడెన్ చార్జెస్, ఇంట్రెస్ట్ రేట్స్ టోటల్ ఫైనల్ అమౌంట్‌ని పెంచేస్తాయి. మనకు అవసరం లేని ఐటమ్స్ కూడా ఈఎంఐ ఉంది అని అన్నెసెసరీగా పర్చేస్ చేస్తాం. ఆల్వేస్ ఫుల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయండి బిఫోర్ కన్వర్టింగ్ టు ఈఎంఐ. ఇప్పుడు ఆల్రెడీ ఈ ట్రాప్స్‌లో పడి క్రెడిట్ కార్డ్ డెట్‌లో ఉన్నారు అంటే పానిక్ అవ్వకండి. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టాప్ ద బ్లీడింగ్. ఇంకా న్యూ పర్చేసెస్‌కి క్రెడిట్ కార్డ్ యూస్ చేయకండి. ఇమ్మీడియేట్‌గా స్విచ్ టు డెబిట్ కార్డ్ ఆర్ క్యాష్. సెకండ్, పర్సనల్ లోన్ హ్యాక్. ఇది చాలామంది తెలుసుకుని మిస్ చేస్తారు. మీరు క్రెడిట్ కార్డ్ డెట్‌ని పర్సనల్ లోన్‌తో క్లియర్ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ 36-42% ఇంట్రెస్ట్. పర్సనల్ లోన్ 10-15% ఇంట్రెస్ట్. సేమ్ 50,000 డెట్ పర్సనల్ లోన్‌తో రీపే చేస్తే ఇంట్రెస్ట్ అమౌంట్ 3x తగ్గిపోతుంది. మీరు ఎగ్జిస్టింగ్ బ్యాంక్‌కి అప్రోచ్ అవ్వండి. ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ చెక్ చేయండి. సిబిల్ స్కోర్ 750+ ఉంటే లో ఇంట్రెస్ట్ రేట్ ఈజీగా వస్తుంది. ఒకవేళ పర్సనల్ లోన్ దొరకకపోతే అవలాంచ్ మెథడ్ ఫాలో అవ్వండి. మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అంటే హైయెస్ట్ ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డ్ మీద ఫోకస్ చేయండి. రిమైనింగ్ కార్డ్స్‌కి మినిమమ్ పేమెంట్, ఎక్స్ట్రా మనీ మొత్తం హైయెస్ట్ ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డ్‌కి పంపించండి. అది పే అయ్యాక సెకండ్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న క్రెడిట్ కార్డ్‌కి పే చేయండి. ఇది ఫాస్టెస్ట్ వే టు క్లియర్ డెట్. ది నెక్స్ట్ మెథడ్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ మీ ఎగ్జిస్టింగ్ డెట్‌ని. 0% ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. వాటికి మీ క్రెడిట్ కార్డ్ డెట్‌ని మూవ్ చేయొచ్చు. 6-12 మంత్స్ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ వస్తుంది. ఆ టైంలో అగ్రెసివ్‌గా పే ఆఫ్ చేయండి. రీబిల్డ్ కంట్రోల్. మంత్లీ స్పెండింగ్ ట్రాక్ చేయండి. అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ కట్ చేయండి. ఎవ్రీ ఎక్స్ట్రా రూపీ డెట్ క్లియర్ చేయడానికి యూస్ చేయండి. క్రెడిట్ కార్డ్ ప్రాబ్లం కాదు, కంట్రోల్ లేకుండా యూస్ చేయడం ప్రాబ్లం. సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. మీ అకౌంట్లో ఉన్న అమౌంట్కి మించి స్పెండ్ చేయకండి. క్రెడిట్ కార్డ్ని డెట్ కార్డ్లా ట్రీట్ చేయండి. మంత్ ఎండ్కి ఫుల్ అమౌంట్ పే చేయండి. మినిమం డ్యూ కాదు. ఆటో పే సెట్ చేయండి ఫుల్ బ్యాలెన్స్కి, లేట్ ఫీ అవాయిడ్ చేయడానికి. ఇలా చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్స్ వస్తాయి, సిబిల్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి స్వైప్ ముందు ఒక క్వశ్చన్ అడగండి. ఇప్పుడు కావాలా లేదా వెయిట్ చేయాలా? చాలా పర్చేసెస్ నెససరీ కాదు. ఇంపల్స్ కంట్రోల్ ఉంటే డెట్ అవాయిడ్ చేయొచ్చు. మీరు కంట్రోల్‌లో ఉంటే క్రెడిట్ కార్డ్ ఒక పవర్ఫుల్ టూల్. కంట్రోల్ లేకపోతే అది డేంజరస్ ట్రాప్. డెసిషన్ ఇవాళ తీసుకోండి. మీ హైయెస్ట్ ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డ్‌ని ఐడెంటిఫై చేయండి అండ్ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయండి. స్మాల్ స్టెప్స్, బిగ్ ఫ్రీడమ్.